వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాం. ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ఈ మాసము ఏప్రిల్ మాసం 30 దినాలు ఇవాళతో పూర్తవుతున్నాయి. ప్రభువును స్తుతిద్దాము. ప్రభువు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రత్యేక మనవి, నేను మే 21వ తారీఖునకు ప్రభువు పేరిట ఒక పని పూనుకున్నాను. అది మానవ సాధ్యం అయ్యే పని కాదు, దైవ సాధ్యం. అది ఆయనకే చెల్లుతుంది. నా ముందు ఇంకా 20 డేస్ ఉన్నవి. ఆయన పరలోకపు శక్తి ప్రదర్శన చేత ఆ కార్యం జరిగించి తాను మహిమ పొందినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభువు చిత్తమైతే రోమాపత్రిక దినం ముగిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి ప్రభు, వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఈ మాసం ఎపిసోడ్స్ సహకారం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. మా ఎదుట నేను చేపట్టిన పనిలో 20 దినాలలో మీరు మీ శక్తి చేత కార్యాన్ని జరిగించి మేలు చేయండి. ఈ సమయాన్న రోమాపత్రిక ముగింపులో ప్రభు, రోమాపత్రిక ధ్యానాలకు సహకారం ఇచ్చిన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసు దివ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. రోమాపత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో పౌలు తన యొక్క పేదరికాన్ని జ్ఞప్తికి తెచ్చాడు. పౌలు సంఘాల చేత పోషించబడ్డాడు. పౌలుకున్న విశేషమైనటువంటి తలాంతులను పౌలు డబ్బు చేసుకోలేదు. దేవుని సేవను డబ్బు చేసుకోవటానికి పౌలు వినియోగించలేదు. పేదలైన వారికి, పరిశుద్ధులైన వారికి మాసిదోనియా వారు, అకయ వారు కొంత చందా వేయ ఇష్టపడి అలా చేశారు. వారు వీరికి రుణస్థులు అంటూ శరీర సంబంధమైన విషయాలలో వీరికి సహాయం చేయబద్ధులై ఉన్నారు అన్నాడు. ఈ పనిని ముగించి వారి ఫలము వారికి అప్పగించి నేను స్పెయిన్ మీదుగా ప్రయాణం చేస్తాను. నేను మీ వద్దకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వస్తాను. సహోదరులారా, నేను యూదయాలో ఉన్న నవదేలు చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలని క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి బతిమాలుచున్నాను. పౌలు సంఘాలను దర్శించే నేపథ్యంలో వివిధ సంఘాల మధ్య పరిచర్య చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ తాను యెరూషలేములో చేయవలసినటువంటి పరిచర్యను చేయుట కొరకు
ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాడు. ఒక సేవకుడు 2 సహాయములు సంఘం నుండి కోరతాడు. ఒకటి ఇతరుల కొరకైన సహాయం, తన కొరకు సహాయం కాదు. రెండవది తన కొరకు ప్రార్థనా సహాయం, ప్రేయర్ హెల్ప్, నాట్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ హిమ్. తాను ఎంతవరకు ఆశించాడంటే తన తదుపరి ప్రయాణం కొరకైన ఛార్జీల వరకే ఆశించాడు. 27 సంవత్సరాల సేవలో నేను ఈ దినం ట్రూ అండ్ ఫ్రో, ఇటు అటు ఛార్జీల విషయంలో ఇప్పటికీ అనేక సందర్భాల్లో నేను ఆ స్థానిక సంఘంపై ఆధారపడుతూ వస్తున్నాను. పౌలు గారు ఏ విధంగా డబ్బు చేసుకోలేదో సేవను నేనును డబ్బు చేసుకోలేదు. సేవ అనేకులకు సమృద్ధి అయిన పాడికొండగా ఉంటుంది. కానీ కమిట్మెంట్తో డబ్బు తన కొరకు అవసరం లేదన్నట్లుగా జీవించినప్పుడు పౌలు యొక్క పరిచర్య అనుభవాలు మనం కూడా ఎదురవుతాయి. సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. 16వ అధ్యాయంలో కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఒక సిఫారసు లేక ఒక సంఘం ఒక సువార్థికుని కొరకు, ఒక విశ్వాస కొరకు ఇవ్వటం అనేది ఈనాడు కొదువైపోయింది. కానీ ఆనాడు పౌలు ఫీబేని గురించి మాట్లాడుతూ ఆమె నాకు సహాయకురాలుగా ఉంది, ఆమెకు మీరు సహాయం చేయండి, ఆమెను చేర్చుకోండి, మీ వల్ల ఏమైనా ఆమెకు సహాయం అవసరమైతే నేను సిఫారసు చేస్తున్నాను, ఆమెకు సహాయం చేయండి అని అంటున్నాడు. సంఘం యొక్క బాధ్యతల్లో సిఫారసు కూడా ఒక చక్కటి బాధ్యత. మన తోటి విశ్వాసులను ఇతరులకు వారి యొక్క అవసరాల నిమిత్తము పరిచయం చేయటం అనేది ఒక మంచి భావన, ఒక అండ. క్రీస్తు ప్రజలు ఎక్కడున్నా, దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా వారు ఇతర దేవుని పిల్లలకు అండగానే ఉంటారు. ఇది వాస్తవం. ఏ ప్రాంతానికన్నా వెళ్ళనియండి, ఒక సేవకుడు అతి త్వరగా జీవించగలిగే కండిషన్స్ అక్కడ దేవుని వాక్యాన్ని ఆ సేవకుడు పంచటం ద్వారా సులువుగా పొందే ఏర్పాటు చేస్తాడు. క్రీస్తు యేసునందు నా జతపనివారు అయిన ప్రిస్కిల్ల అకులకు నా వందనాలు చెప్పండి. అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు, వారిద్దరికీ కూడా వందనాలు చెప్పమంటున్నాడు పౌలు. వారిని జతపని వారుగా తెలియజేస్తున్నాడు. జతపనివారు అని చెప్పుట ద్వారా వారి విలువను పౌలు పెంచుతున్నాడు. ఒకరి యొక్క విలువ మరొకరు పెంచేటట్లు సంఘము ప్రవర్తింపవలెను. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటకు తెగించారు. వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘాల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నిస్వార్థంగా చేసేటువంటి సేవ ఫలించి అనేకమైనటువంటి ఫలాలను రాబడుతుంది. అన్యజనుల కొరకు పౌలు చేసిన సేవకు సహకారులుగా నిలిచిన అకుల ప్రిస్కిల్లలకు పౌలు చేత క్రీస్తు నెరిగినటువంటి ఫలమైనటువంటి సంఘాలు కృతజ్ఞత కలిగి జీవించారు అని అన్నాడు. ఇవాళ కృతజ్ఞత కలిగి సేవకుల పట్ల జీవించే సంఘాలున్నాయా?
ఆలోచించాలి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నా బంధువును తోటి ఖైదీలు అయిన అంద్రోనీకును యునీయకునకును వందనాలు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. పౌలు తన రక్త సంబంధాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు నాకంటే ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా అపోస్టల్స్లో ఉన్నవారు అని వారిని గురించి పొగడుతున్నాడు. ఇవాళ మనం వీరు నాకంటే శ్రేష్ఠులు, నాకంటే ముందటి వారు, నాకంటే గొప్ప సేవ చేశారు అని మనం చెప్పగలుగుతామా? చెప్పాలి, చెప్పి తీరాలి. అప్పుడే సంఘంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభువునందు నా ప్రియుడగు అంప్లీయతునకు వందనాలు. ప్రభువునందు నాకు ప్రియుడు అన్నాడు. ప్రభువునకు వెలుపట ఎవరిని ప్రియమైన వారికి ఎంచుకోడు పౌలు. ప్రభువునకు లోపట ప్రతి వ్యక్తిని తనకు ప్రియునిగా ఎంచుకుంటాడు. అదే ఆయనలోని విశేషం. క్రీస్తునందు మన జతపనివాడుగు ఉర్బానుకును నా ప్రియుడుగు స్టాకునకును వందనాలు. పౌలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. ఇక్కడ పౌలు తన పరిచర్యలో సహకారులకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతున్నాడు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. ఇవాళ ఎవరు తెలియజేస్తున్నారు? తోటి సేవకులకు కృతజ్ఞతలు ఎవరు చెబుతున్నారు? ఎక్కడికక్కడ గ్రూపు తగాదాలు, రాజకీయాలు. కానీ పౌలు చూడండి, చిన్నవారి మొదలు పెద్దవారి వరకు వారి శ్రేష్టతను జ్ఞప్తికి తెస్తూ, వారి అవసరతలను జ్ఞాపకం చేసుకుంటూ, వారు తనకంటే ఎట్లా గొప్పవారో వివరణ ఇచ్చుకుంటూ వారికి వందనాలు చెబుతున్నాడు. ఇది సంఘాలలో ఇట్టి హార్మనీ రావాలా. క్రీస్తునందు యోగ్యుడు అపెల్లేకు వందనములు, అరిస్టోబులు ఇంటి వారికి వందనాలు. పౌలు ఎవరిని మర్చిపోడు. మేలు చేసిన వారిని మరిచిపోక జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతలు చెప్పే స్వభావం సేవకుని యొక్క మంచి స్వభావం. క్రీస్తునందు యోగ్యుడు, క్రీస్తునందు యోగ్యుడు. ఆయన పిలుపులు చూడండి ఎట్లున్నాయో. ఒకరిని గురించి అంటాడు నా ప్రియుడు అంటాడు, ఒకరిని గురించి అంటాడు నా బంధువు అంటాడు, మరొకరిని గురించి అంటాడు యోగ్యుడు అంటాడు, మరొకరిని గురించి అంటాడు నా తోటివారు అంటాడు, మరొకరిని గురించి అంటాడు ప్రసిద్ధికి ఎక్కిన వారు అంటాడు, మరొకరిని గురించి అంటాడు వారు మేలు చేసిన వారు, వారికి మేము కృతజ్ఞులము, రుణస్థులము. పౌలు ప్రజలను కలుపుకుంటున్నాడు, సంఘాన్ని కలుపుకుంటున్నాడు, ఇతర సేవకులను కలుపుకుంటున్నాడు. ఇవాళ గుంటూరులో మోర్ దాన్ 65 బైబిల్ గ్రాడ్యుయేట్స్, సిటిహెచ్, డిటిహెచ్, బిటిహెచ్, ఎండివ్, వీళ్ళు గుంటూరు థియాలజికల్ కాలేజీలో 65 మంది పైగా పట్టభద్రులయ్యారు. నేను ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవంలో వాక్యోపదేశం చేసి వారందరికీ ప్రార్థన చేసి సర్టిఫికెట్లు ఇచ్చాను. అక్కడ నేను ఇదే చెబుతూ వచ్చాను, ఏమిటంటే వేర్ వీ కెన్ యునైట్, ఎక్కడ సంఘం కలిసి ఉండగలుగుతుందో నేర్చుకోవాలి. కానీ విద్యావేత్తలైన తర్వాత, పట్టభద్రులైన తర్వాత వేర్ వీ కెన్ డిఫర్ డాక్ట్రినల్లీ అని విడిపోతున్నారు. వీరు విద్య నేర్చుకున్నాక ఇమడలేకపోయే స్థితి రావటం కంటే విద్య నేర్చుకున్నందున ఇమడగలిగే స్థితిలోకి ఎదగమనే సందేశాన్ని ఇచ్చి ఉన్నాను. సహోదరుడా, సహోదరి, నీ జ్ఞానం, నీ విద్య ఇతరులతో ఐక్యత చెందటం నేర్పకపోతే నీ విద్య నిరుపయోగమే. నా బంధువుడకు హెరోదియోనుకు వందనాలు. నార్కిస్ ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. కుటుంబాలు
సంఘాలు, గృహాలలో ఉన్న ఆరాధనా స్థలాలు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనాలు. ప్రియురాలు అగు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఆమెను ప్రియురాలు అని పిలిచాడు. ప్రభువునందు ప్రియురాలు, ప్రభువునందు ప్రియురాలు ఆమె ప్రభువు యందు ప్రయాసపడిన సహోదరి అని చెబుతున్నాడు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. హౌ ద పాల్ మెయింటైన్ ద రిలేషన్షిప్స్, హౌ ద పాల్ మెయింటైన్ ద రిలేషన్షిప్స్. రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఎటువంటి పరిచర్యలండి ఆ రోజుల్లో. ఇవాళ ఎక్కడ కనబడుతున్నాయి? ఎవడికి వాడే, ఎవడి చందా పెట్టి వాడిదే అయిపోయి. మరొక సహోదరుని చేర్చుకోవటం, కుటుంబాలు మమేకమై ఐక్యత చెంది ఉండటం ఎక్కడ కనిపిస్తోంది? నా దగ్గర ఈ మధ్యన మా బంధువు ఒక ఆయన ఒక ఫోటోగ్రాఫ్ పంపించాడు. అది 80 సంవత్సరాల క్రితంది. మా నాన్నమ్మ గారు ఒడిలో పసిబిడ్డగా కూర్చున్నటువంటి ఇయర్, అంటే 79, 80 సంవత్సరాల క్రితం. అందులో 5 అక్కా చెల్లెళ్ళు, వారి భర్తలు, ఒక దైవ సేవకుడు క్యానన్ దొరగారితో కూర్చున్నది ఉన్నది. ఆ రోజుల్లో సేవకులుగా వారు కుటుంబాలుగా ఎంత ఐక్యత కలిగి సేవ చేశారు. నాది 4th జనరేషన్ డైరెక్ట్ ప్రభు సేవలో. నా పితరులు 3 కూడా పరిచర్య చేసిన వారే. 5th జనరేషన్ క్రిస్టియన్ నేను. 5వ తరం మేము క్రైస్తవులం అయ్యి ఇప్పటికీ. నా బిడ్డలతో 6వ తరం. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మినిస్ట్రీలో, రిలేటివ్స్లో, ఇతర సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఇతర దైవ సేవకులలో, వారి కుటుంబాల్లో కనిపిస్తుందా? ఎప్పుడైతే ఒక కుటుంబంగా నేపథ్యంలో పరిచర్యను ఎదిగింపజేస్తామో అప్పుడు దాని ప్రభావమే వేరుగా ఉంటుంది. అసంకృతకును, ప్లెగోనుకును, హెర్మేకును, పత్రబకును, హొర్మాకును, వారితో కూడిన సోదరులకును వందనాలు. పిలోలగునకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరుకుని, ఉలుంపాకును, వారితో ఉన్న పరిశుద్ధులందరికీ కూడా వందనాలు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములు మీకు వందనములు తెలియచేస్తున్నాయి. క్రీస్తు సంఘములు మీకు వందనములు తెలియచేస్తున్నాయి. ఇది పట్టుకొని క్రీస్తు సంఘం అంటే ఒక సెట్ ఆఫ్ చర్చెస్కి చెందిన వారని భ్రమపడుతున్నారు కొందరు. అట్లా కాదు. ప్రతి విశ్వాసి గుంపు క్రీస్తు యొక్క సంఘమే. కనుక క్రీస్తు యొక్క సంఘం వందనాలు చెప్పాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు తెలియచేసుకోమన్నాడు. ప్రేమకు సూచన అయిన ముద్దు పెట్టుకొనమని సలహా ఇచ్చాడు. అంటే అర్థం ప్రేమించమని. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ బ్రదర్. పొరుగువానినే ప్రేమించమన్న వాక్యము సహోదరుని మరింత ప్రేమించమంది. కనుక సహోదరుని ప్రేమించి వారికి వందనము చెప్పండి. ఇవాళ ముఖం దిప్పుకొని వెళ్ళిపోతారు కొన్ని ఫెలోషిప్స్ వాళ్ళు ఇతర క్రైస్తవులను చూస్తే. ఎవడు చెప్పాడండి అట్లా చేయమని? బైబిల్ చెబుతోంది వాళ్ళకి వందనములు చెప్పండి. నేను లయన్స్ క్లబ్లో ఒక క్రొత్త క్లబ్ స్టార్ట్ చేశాను, గుడ్ సమారిటన్ లయన్స్ క్లబ్ అని. మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ అగర్వాల్ గారు. ఆయన ఈ సంవత్సరం
ప్రపంచంలో ఉన్న 20 లక్షల సుమారు లయన్స్కి ఒకటే మాట చెప్పాడు, ఏమంటే నమస్తే. నమస్తే అంటే వందనాలు అని అర్థం. గ్రీట్ దెమ్ ఫస్ట్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన చెప్పింది ఏంటంటే నమస్తే అంటే వందనములు, వందనాలు చెప్పమన్నాడు. ఇది ఎక్కడుంది? బైబిల్లోదే. ఆయన చెప్పింది, బైబిల్లో చెప్పింది ఆయన చెప్పాడు. ఇది చాలా పెద్దగా వైరల్ అయింది ప్రపంచంలో. 210 దేశాల్లో గ్రేట్ బ్రహ్మాండంగా చెప్పాడు ఈయన అన్నారు. పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, మీరు ఒకరికొకటి వందనములు చెప్పుకోండి, ముఖం బిగదీసుకొని కూర్చోబాకండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదాలను ఆటంకాలను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండండి అని బతిమాడుచున్నాను. సహోదరులారా, సహోదరులారా, brethren, I appeal to you brothers to watch out for those who cause divisions and create obstacles contrary to the doctrine that you have been taught. మీకు నేను ఏదైతే సిద్ధాంతం నేర్పించానో దాన్ని డీవియేట్ చేసి, దాన్ని కాంట్రడిక్ట్ చేసేటువంటి అబ్స్టాకిల్స్ క్రియేట్ చేసే, డివిజన్స్ తీసుకుని వచ్చే వ్యక్తులను కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒకడు పునరుద్ధానం లేదంటాడు, ఇంకోటి పరిశుద్ధాత్మ లేదంటాడు, ఇంకొకటి క్రిస్మస్ పండగ లేదంటాడు. రకరకాలు. జాగ్రత్తగా ఉండమన్నాడు. అట్టి వాటి నుండి మీరు తొలగిపోవండి, వారిలో నుంచి వెళ్ళిపోండి. అట్టివారు ప్రభువైన క్రీస్తు కాక కడుపునకే దాసులు, వరింపైన మాటల వలన, ఇచ్చకముల వలన, నిష్కపటుల మోసాలను మనసును మోసం పుచ్చుతూ ఉంటారు. డాక్టర్నల్గా డిఫరెన్స్ క్రియేట్ చేసేవారు కడుపు నింపుకోవటానికి అబద్ధ బోధలు. మనమే పరలోకం పోతాం, మందే గొప్ప సంఘం అనే ఒక పెద్ద అబద్ధ బోధ రన్ అవుతోంది వాళ్ళ ఏ సంఘాల్లో చూసినా కూడా. అది వారి కడుపు కొరకే. ఇంకో సేవకునికి ఒక కానుక వద్దని చెప్పే సేవకులు వారి కడుపు కొరకు దోచుకుంటున్న దొంగలు. మరొక సేవకుని ఆదరించద్దు, సంఘాల్లో ఉన్న క్రైస్తవులకు సహాయపడద్దని చెబుతున్న బోధలు నడుస్తున్నాయి. వాళ్ళ పెద్ద పెద్ద గొప్ప సంఘాలని చెప్పుకుంటున్న భ్రష్టత్వపు నాయకత్వాలు వారివి అని బహిరంగంగా చెబుతున్నాను నేను. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నా. మీరు మేలు విషయమై జ్ఞానులుగా, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలని కోరుతున్నాను. మేలు విషయం జ్ఞానులు అవ్వండి, కీడు విషయంలో నిష్కపటంగా ఉండండి. ఎవరికి కీడు చేయకండి, మేలు చేయటంలో ఎంతవరకు దూసుకెళ్ళమన్నాడు. మేలు చేయటానికి ఆలోచించద్దు, ఆలోచించకుండా మేలు చేసేయండి. కీడు చేసే విషయంలో అసలు ఆలోచనే వద్దు, విరమించండి, నిష్కపటంగా ఉండండి. కీడు విషయం నిష్కపటంగా ఉండాలని కోరుతున్నాడు. ప్రతి సంఘ సేవకుడిది కోరాల. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. దేవుడు చేసే ఒక గొప్ప పని ఏమిటంటే అపవాదిని శీఘ్రంగా మన కాళ్ళ కింద నలిపేస్తాడు. అంటే మనము భుజంగములను అణగదొక్కే వారంగా ఉంటాం, నాగుపామును తొక్కే వారంగా ఉంటాం, లోకాన్ని జయించే వారంగా ఉంటాం. ఆ అనుభవాలు దేవుడు నాకును నేర్పిస్తున్నాడు. నా జత పనివాడకు తిమోతి, నా బంధువులకు లుకియా, యాసోను, సోసిపత్రు అని వారు మీకు వందనాలు చెబుతున్నారు. పౌలే కాదు, పౌలుతో ఉన్న టీం కూడా ఇతరులకు వందనాలు చెబుతున్నారు. తిమోతిని తన ఆధ్యాత్మిక కుమారుడిగా ప్రకటించాడు పౌలు గారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయించున్నాను. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను, పౌలు గారి డిక్టేషన్ తెర్తియు అనువాడు రాస్తున్నాడు, లేఖరి. అతడు కూడా వందనాలు చెబుతున్నాడు. ఒకరిని చూసి ఒకళ్ళు మోటివేట్ అవుతున్నారు. పౌలును చూసి
తిమోతి వందనాలు చెబుతాడు. తిమోతిని చూసి తిర్తిలు వందనాలు చెబుతున్నాడు. పీపుల్ ఆర్ మోటివేటింగ్. ప్రజలు ఒకరిని చూచి ఒకరు మోటివేట్ అవుతున్నారు. దట్ ఈస్ ద సిస్టమ్. అలా రావాల చైతన్యం. నాకును యావత్ సంఘానికును ఆతిథ్యమిచ్చు గాయి మీకు వందనాలు చెబుతున్నాడు. సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గాయి వందనాలు చెబుతున్నాడు. ఆతిథ్యం ఇచ్చేవానికి అందరూ చెబుతారు వందనాలు, కానీ ఆతిథ్యం ఇచ్చేవాడు ఇతరులకు చెబుతున్నాడు వందనాలు. అది విశేషం. పట్టణపు ఖజానాదారుడు ఎరస్తు సహోదరుడికి క్వర్తు మీకు వందనాలు చెబుతున్నారు. సమస్తమైనటువంటి అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నాశవార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలగాలని ముగించాడు. ఆది నుండి రహస్యంగా ఉంచబడి ప్రత్యక్షపరచబడిన మర్మము సువార్త అని, అది అన్యజనుల రక్షణ అని, సువార్త ప్రకటన చేత ప్రభు స్థిరపరిచేటువంటి శక్తి గలవాడని తెలుసుకోమని మనవి చేస్తున్నాడు. ఈ చివరి పారాగ్రాఫు మీరు మరలా 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 చదవండి. ఎంతో గొప్ప సందేశం ఇందులో ఉంది. మన ప్రభువు శక్తిమంతుడు, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు, ఆయన మనల్ని స్థిరపరచువాడు, ఆయన మనకు తన యొక్క మర్మమును తెలియచేసినటువంటి వాడు. లేఖనముల ద్వారా దేవుని యొక్క మర్మము మనకు సువార్త అర్థమవుతోంది. ఆ మర్మము పౌలుకు బయలుపరచబడింది. ఆయన దాన్ని మర్మముగా ఉంచక అనేకులకు తెలియచేశాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఏప్రిల్ మాసం ముగించాం, రోమాపత్రిక ముగించాం. సహకరించిన వారందరినీ దీవించండి. రేపటి దినం మే 1వ తారీఖు 20 దినాల్లో నేను సాధించాల్సిన ఒక పని ఉన్నది ప్రభు. అది మీరు సాధించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ ప్రేక్షకులను మీరు ఆశీర్వదించండి. రోమాపత్రిక ధ్యానాలకు సహకరించిన వారిని దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.